హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా ముండకోపనిషద్ నుండి 3వ అధ్యాయం మొదటి ఖండం. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ద్వా సుపర్ణ సయుజా సఖాయ. ద్వా అంటే రెండు, సుపర్ణ పక్షులు, ఇద్దరు పక్షులు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, సయుజా సఖాయ స్నేహితుల్లా ఉన్నారంట. సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టు మీద ఉన్నారు ఇద్దరు. సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టు మీద ఇద్దరు పక్షులు ఉన్నారు. సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాదువత్తి. అందులో ఒక పక్షి ఆ చెట్టుకి కాస్తున్న ఫలాల్ని, పిప్పలం అంటే ఫలం, ఆ చెట్టుకి కాస్తున్న ఫలాల్ని తింటోంది. మరి ఇంకో పక్షి ఏం చేస్తోంది? ఇంకొక పక్షి అన్య అభిచాకశీతి అనశ్నన్ అభిచాకశీతి. అనశ్నన్ అంటే ఏమి తినకుండా, అదేం తినట్లేదు. రెండో పక్షి ఏమి తినట్లేదు, తినకుండా కేవలం చూస్తోంది, సాక్షిలా చూస్తోంది. ఒకే చెట్టు మీద ఇద్దరు పక్షులు ఉన్నారు, ఇద్దరు స్నేహితుల్లా ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్లా ఉన్నారు. ఒక పక్షి ఆ చెట్టుకు కాస్తున్న ఫలాల్ని తింటోంది. అవి ఒక్కొక్కసారి తీగా ఉంటున్నాయి, ఒక్కొక్కసారి చేదుగా ఉంటున్నాయి. మరి రెండో పక్షి ఎప్పుడు ఏమీ తినట్లేదు, అదే చెట్టు మీద ఉంది, కేవలం సాక్షిగా ఉంది, చూస్తోంది అంతే. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్లం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఎవరు ఈ ఇద్దరు పక్షులు? ఇక్కడ ఇదే దేహంలో ఈ చెట్టు, ఇక్కడ చెట్టు అనేది సమాన వృక్షం, ఒకే వృక్షం అన్నారు కదా. ఆ వృక్షం ఏంటి? ఆ వృక్షమే ఈ శరీరము, ఈ దేహము. ఈ దేహంలోనే ఇద్దరు పక్షులు ఉన్నారు. ఎవరా ఇద్దరు పక్షులు? ఒక పక్షి చెట్టుకు కాస్తున్న ఫలాల్ని తింటోంది, అంటే అది మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్న జీవత్వము, మనలో ఉన్న జీవభావన. నేను కర్తని, ఈ దేహముని నేను, ఈ ఇంద్రియాలని నేను, మనస్సు నేను, బుద్ధి నేను, వీటన్నిటితో నేను కర్మ చేస్తున్నాను. ఈ కర్మకు ఒక ఫలితం వచ్చింది, ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. అవి కాసేపు తీగా ఉంటున్నాయి, కాసేపు చేదుగా ఉంటున్నాయి. ఈ గోలంతా ఎవరిది? ఎవరైతే ఈ దేహేంద్రియ మనసు బుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకుని నేను ఇది అనుకుంటున్నాడో వాడు జీవుడు. అది మనలో ఉన్న జీవత్వం, జీవభావన. అది ఎల్లప్పుడూ ఏదో కర్మ చేస్తుంది, ఏదో ఒక ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. దానికి ఒక కామా ఫుల్ స్టాప్ ఏమి ఉండదు, ఇంకెప్పుడు చేస్తూనే ఉంటుంది. ముందు కాసేపు భోగం అంటుంది, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నేను అనుభవించాలనుకుంటుంది. భోగం ఎక్కువైతే రోగం,
ఈ భోగాన్ని రోగాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలనుకుంటే మళ్ళీ త్యాగం. కాసేపు భోగం అంటుంది, కాసేపు రోగం అంటుంది, కాసేపు త్యాగం అంటుంది, కాసేపు కర్మ అంటుంది, కాసేపు నిష్కామ కర్మ అంటుంది, కాసేపు సాధన అంటుంది, కాసేపు భక్తి అంటుంది, కాసేపు జ్ఞానం అంటుంది. ఇలాగా ప్రపంచంలో ఇరుక్కుపోయాను, లేదా సాధన చేస్తాను, సాధన చేసి బయటకు వచ్చేస్తాను అని ఏదో తంటాలు పడుతూనే ఉంటుంది. ఆ తంటాలు పడుతున్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో అదే ఒక పక్షి. ఆ పక్షి ఈ చెట్టుకు కాస్తున్న ఫలాలు, అంటే ఈ దేహేంద్రియ మనసు బుద్ధులతో మనం ఏమేం కర్మలు చేశామో చేస్తున్నామో ఆ ఫలితాలన్నింటినీ తన మీద వేసుకుని ఆ ఫలితాలని అనుభవిస్తూ ఉంటుంది. అది మనలో ఉన్న జీవత్వము. మరి రెండో పక్షి కూడా ఇదే చెట్టులో ఉంది, ఈ చెట్టు మీదే ఉంది ఆ రెండో పక్షి కూడా. మరి అదేం చేస్తుంది? అనశ్నన్ అభిచాకశీతి. అనశ్నన్ ఏమి తిందు, ఏ ఫలాల్ని తిందు, కర్మ ఫలితాన్ని అనుభవించదు, దానికి ఏం కర్మ ఫలితం అంటుకోదు. అది కేవలం సాక్షిలా ఉంటుంది, కేవలం సాక్షిలా ఉంది. అంటే ఈ మంత్రం చాలా గూఢమైనటువంటి మంత్రం. చాలా రకాల ఇంటర్ప్రిటేషన్స్ మహాత్ములు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా ఇందులో ఇస్తారు. ఇక్కడ మనకి చాలా కంఫర్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ రెండో పక్షి కూడా ఇక్కడే ఉంది, మనకు దగ్గరలోనే ఉందని, ఈ చెట్టు మీదే ఉంది. మనం దాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అంటే ఆ సాక్షిగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో ఆ సాక్షిగా ఉన్న చైతన్యం కూడా ఈ చెట్టు మీదే ఉంది. దేహేంద్రియ మనసు బుద్ధితో తాదాత్మ్యం పెట్టుకుని నేను కర్తని, నేను భోక్తని అనే జీవత్వం, అది కూడా ఆ పక్షి కూడా ఇక్కడే ఉంది. అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకే చోట ఉన్నాయి, ఒకే చెట్టు మీద ఉన్నాయి. ఎవరైతే ఈ దేహేంద్రియ మనసు బుద్ధుల్ని నేను అనుకుంటున్నాడో వాడు జీవుడు. ఎవరైతే సాక్షిగా ఉన్నాడో ఆ సాక్షితత్వమే ఆత్మతత్వం, అదే బ్రహ్మతత్వం. ఆ సాక్షితత్వమే ఆత్మతత్వము, ఆ ఆత్మతత్వమే బ్రహ్మతత్వము. మనలో ఉన్న నేనుని ఈ దేహేంద్రియ మనసు బుద్ధుల నుంచి బయటికి తీసి ఈ దేహేంద్రియ మనసు బుద్ధి యొక్క ఫ్రేమ్ని విడిచిపెట్టి ఆ సాక్షిని నేను, ఆ సాక్షియే ఆత్మ, ఆ సాక్షియే బ్రహ్మము, కాబట్టి నేనే ఆ బ్రహ్మతత్వమును అని తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి ఆ రెండు పక్షుల గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ ఇద్దరు పక్షులు ఎవరు? మనలో ఎవరు ఈ దేహేంద్రియ మనసు బుద్ధితో తాదాత్మ్యం పెట్టుకుంటోంది? ఎవరు సాక్షిగా ఉంటుంది? సాక్షిగా ఉన్నది ఎప్పుడూ ఏ ఫలాల్ని తినట్లేదు. అంటే సాక్షిగా ఉన్నదానికి ఈ కర్మచక్రం, కాలచక్రం అసలు ఏమీ అంటుకోవట్లేదు. అలాంటి తత్వం కూడా మనలోనే ఉంది. ఈ కర్మచక్రం, కాలచక్రంలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్న జీవభావన కూడా మనలోనే ఉంది. నేను ఎవరు అనే దగ్గర
ఆ ఫ్రీడమ్ కూడా, ఆ చాయిస్ కూడా మనకే ఉంది. నేను ఎల్లప్పుడూ జీవుడిలాగే ఉంటాను, నేను జీవుడిని అనుకోవచ్చు. నేను సాక్షిని, నేను కర్మచక్రానికి కాలచక్రానికి అతీతంగా ఉన్న సాక్షి చైతన్యాన్ని. ఆ సాక్షి చైతన్యమే బ్రహ్మతత్వము, కాబట్టి నేనే ఆ బ్రహ్మతత్వాన్ని అనే ఆ మెట్టు మీద కూడా మనం ఎక్కి అక్కడి నుంచి మన స్వాతంత్ర్యాన్ని, మన జ్యోతి స్వరూపాన్ని, మన ఆనందాన్ని, సహజంగా ఉన్న ఆనందాన్ని మనం రీగెయిన్ అవ్వచ్చు. మనం కింద పడి నేను జీవుడిని అనుకోవచ్చు, లేదా పైకి లేచి నేనే ఆ బ్రహ్మతత్వాన్ని అని తెలుసుకోవచ్చు. అందుకని ఇక్కడ 2 పక్షుల ఉదాహరణతో మొదలుపెట్టారు. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వతి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. అంటే ఒక పక్షి కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది, ఇంకో పక్షి కర్మ ఫలితానికి కాలచక్రానికి అతీతంగా ఉంటుంది. మరి రెండో మంత్రంలో మళ్ళీ చెప్తున్నారు, సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యతి అన్యం ఈశమస్య మహిమానమితి వీతశోకః. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా. ఈ కింద ఉన్న పక్షి ఏదైతే ఆ ఫలాల్ని తింటోందో అది అజ్ఞానంలో, అనీషయ అజ్ఞానంలో నిమగ్నం, అనేక రకాల తలంపులలో, అనేక రకాల వాద ప్రతివాదనల్లో ఇరుక్కుపోవడం వల్ల అదేం చేస్తోంది, దానికి ఎప్పుడు ఏదో రకంగా ఏదో ఒకటి చూసి ఏదో మోహంలో పడిపోయి ఏదో రకంగా దుఃఖానికి గురి అవుతుంది. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయ శోచతి ముహ్యమానః. అది మోహంలో పడిపోవడం వల్ల, అజ్ఞానంలో నిమగ్నమై ఉండడం వల్ల, మోహంలో పడిపోయి ఉండడం వల్ల అది ఎప్పుడూ శోచతి, ఏదో రకంగా దుఃఖానికి అది గురవుతోంది. మరి దాని సొల్యూషన్ ఏంటి? సరే, ప్రాబ్లం చెప్పారు, మనకు అందరికీ తెలిసిన ప్రాబ్లమే కాదు. దాని సొల్యూషన్ ఏం చెప్పారు? జుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానమితి వీతశోకః. ఇక్కడ యదా అంటే ఎప్పుడైతే జుష్టం పశ్యతి, ఆ రెండో పక్షి ఉందిగా, సాక్షిగా ఉన్న రెండో పక్షి ఉందిగా, ఆ సాక్షిగా ఉన్న రెండో పక్షిని ఎప్పుడైతే చూస్తాడో, యదా పశ్యతి అన్యం అంటే రెండోది, ఈశమస్య ఆ రెండో పక్షి యొక్క మహిమానమితి, ఈశం అస్య అంటే ఆ రెండో పక్షి ఏదైతే ఉందో అదే ఈశ అంటే భగవంతుడు. అంటే మొత్తం కనిపిస్తున్న దృశ్యానికి, మనకి జరుగుతున్న అనుభవాలకి అన్నింటికీ మూలం ఆ సాక్షి. ఆ సాక్షే బ్రహ్మతత్వం కాబట్టి ఆ బ్రహ్మతత్వంలోంచే యావత్ సృష్టి వస్తుంది, యావత్ సృష్టి ఉంటుంది, యావత్ సృష్టి అందులోనే కలిసిపోతుంది. కాబట్టి అదే మూలం, కాబట్టి అదే జుష్టం అంటే పూజించదగినది, గౌరవించదగినది. కాబట్టి అన్నింటికంటే గొప్ప తత్వం ఏంటి? ఆ సాక్షి.
ఆ రెండో పక్షి. ఆ రెండో పక్షి కంటే గొప్పది ఇంకేం లేదు. కాబట్టి ఆ రెండో పక్షి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే ఈ కింద ఉన్న పక్షి తెలుసుకుంటుందో, జుష్టం యదా పశ్యతి అన్యం ఈశమస్య మహిమానమితి, ఈ యావత్ సృష్టి ఆ రెండో పక్షి యొక్క మహిమ, యావత్ సృష్టి ఆ రెండో పక్షి యొక్క మహిమ, ఆ రెండో పక్షి ఏదైతే ఉందో అదే పూజింపదగినది అని ఎప్పుడైతే ఈ కింద ఉన్న పక్షి తెలుసుకుంటుందో అప్పుడు ఏమవుతుంది? వీత శోక, అప్పుడు ఆ శోకాన్ని విడిచిపెట్టేస్తాడు. వీత అంటే విడిచిపెట్టేయడం అని. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమానః, ఈ కిందున్న పక్షి ఏదైతే ఉందో అది అజ్ఞానములో మోహంలో పడి ఎప్పుడు దుఃఖానికి గురవుతోంది. మరి దాని దుఃఖం ఎలా పోతుంది? ఎప్పుడైతే అది ఆ రెండో పక్షి యొక్క మహిమని, గొప్పతనాన్ని, ఆ రెండో పక్షే మూలమని, యావత్ సృష్టికి ఆ రెండో పక్షి మూలమని, అందులోంచే యావత్ సృష్టి వస్తుంది, అందులోనే యావత్ సృష్టి ఉంటుంది, అందులోనే యావత్ సృష్టి కలిసిపోతుంది, అలా కనిపించినప్పటికీ అది ఎప్పుడూ సాక్షిగా అన్నింటికీ అతీతంగా, కాలచక్రానికి కర్మచక్రానికి అతీతంగా ఉన్న తత్వం అది. ఆ తత్వం యొక్క మహిమని ఎప్పుడైతే ఈ కింద ఉన్న పక్షి తెలుసుకుంటుందో తన యొక్క లిమిటేషన్స్ని, తన యొక్క పరిధుల్ని వదిలేసి ఆ సాక్షితో తాదాత్మ్యం చెంది ఆ సాక్షిని నేను అని ఎప్పుడైతే చూస్తుందో, యదా పశ్యతి, ఇక్కడ యదా పశ్యతి అంటున్నారు. పశ్యతి అంటే చూడమంటున్నారు, చూడాలి. ఎప్పుడైతే చూస్తుందో, సదా పశ్యంతి, పశ్యతి, అస్తమానం చూడమంటున్నారు. ఇక్కడేదో చేయడానికి ఏం లేదు, చూసి గ్రహించాలి. ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్య అన్నారు. ఆత్మావారే ద్రష్టవ్యో, అటు ఇటు చూస్తావేంటి? ఆత్మని చూడు. ఆత్మావారే ద్రష్టవ్య, ఆత్మని చూడు అన్నారు. మరి చూడడం అంటే ఎలా చూస్తాం? దాని గురించి వినాలి, దాని గురించి మననం చేసుకోవాలి, దాని గురించి నిధిధ్యాసన చేసుకోవాలి. అప్పుడు క్రమేపీ మనం మనసులో ఉన్న ఆందోళనలు, మనసులో ఉన్న అలజడులు ఎప్పుడైతే ఉపశమనం జరుగుతాయో, అప్పుడు అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మనకి ఆ షిఫ్టింగ్ వస్తుంది. అంటే నేను కింద ఉన్న పక్షిని కాదు, నేను ఆ పైన ఉన్న పక్షిని అని మనలో మనకే ఆ క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ స్వతహాగా వస్తుంది. ఎందుకంటే ఆ సాక్షిని కూడా నేనే. ఆ సాక్షి వేరు, నేను వేరు కాదు. నా మనసులో జరుగుతున్న ప్రతిదీ నాకు తెలుస్తోంది అంటే ఆ సాక్షిని నేనే. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడానికి నెమ్మదిగా ఇంకా మనకి డీటెయిల్గా చెప్తున్నారు ఇక్కడ. యదా పశ్యతే రుక్మవర్ణః కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. యదా పశ్యతే రుక్మవర్ణః, ఎప్పుడైతే ఈ సాధకుడు లేదా ఈ జీవుడు లేదా ఈ కింద ఉన్న పక్షి పశ్యతే చూస్తాడో ఎవరిని? రుక్మవర్ణః. రుక్మవర్ణం అంటే స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి రుక్మవర్ణం అంటే
సెల్ఫ్ ఎఫల్జెంట్ అంటే స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆ రెండో పక్షిని కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం, అదే కర్త, అన్నింటికీ యావత్ సృష్టిని తయారు చేసేది, మ్యానుఫ్యాక్చర్ చేసేది ఆయనే. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం, అదే ఈశం, అదే భగవతత్వం, అదే బ్రహ్మయోనిం అంటే సృష్టికర్తకు కూడా మూలం. సృష్టికర్తకి కూడా, సృష్టి కనిపిస్తోందంటే మనం ఏదో సృష్టికర్తని ఊహించుకుంటాం. ఆ సృష్టికర్తకి కూడా మూలము అంటే ఆ బ్రహ్మతత్వంలోంచి యావత్ సృష్టి వస్తుంది. కాబట్టి మనం మధ్యలో కాసేపు బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మలోకం ఉంది, ఆయన అక్కడి నుంచి సృష్టి మొదలవుతోంది అనుకుంటున్నాం. కాదు, అంతకు ముందు నుంచి ఆ బ్రహ్మదేవుడికి కూడా మూలం, అందరికీ మూలం, అందరికీ మూలం ఆయనే. కాబట్టి యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం, ఆయనే కర్త, ఆయనే ఈశ్వరుడు, ఆయనే యావత్ సృష్టికి మూలం, సృష్టికర్తకి కూడా మూలం ఆయనే అని ఎప్పుడైతే ఆ స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి భగవతత్వాన్ని తన హృదయంలో, అంటే ఒకే చెట్టు మీద ఇద్దరు ఉన్నారు కదా, ఎక్కడికో దూరానికి ప్రయాణం చేయక్కలేదు. ఆ రెండో పక్షికి మనకి దగ్గరలోనే ఉంది, ఈ చెట్టు మీదే ఉంది, అది కూడా ఈ దేహం అనే చెట్టులోనే ఉంది ఆ పక్షి కూడా. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ. తదా విద్వాన్, అలా ఎవరైతే చూడగలుగుతున్నాడో ఆయనే విద్వాన్. ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏం జరుగుతుంది? తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ అంటే అప్పుడు ఆయన పుణ్యాన్ని పాపాన్ని వదిలేస్తాడు. విధూయ అంటే షేకింగ్ ఆఫ్, దులిపేస్తాడనమాట, వదిలేస్తాడు. ఎందుకని? నేను ఈ దేహేంద్రియ మనసు బుద్ధులు కాదు అని ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఈ దేహేంద్రియ మనసు బుద్ధితో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఈ దేహేంద్రియ మనసు బుద్ధుల ద్వారా జరిగిన పుణ్యాన్ని పాపాన్ని కూడా దులిపేసుకుంటాడు, విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి ఏమవుతాడు? నిరంజన పరమం సామ్యం ఉపైతి. ఉపైతి అంటే పొందుతాడు. ఏం పొందుతాడు? నిరంజన అంటే స్టెయిన్లెస్, అంటే అస్సలు మచ్చ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి పరమం, సుప్రీం. పరమం అంటే సుప్రీం. సామ్యముపైతి, సామ్యం ఉపైతి. సామ్యం అంటే సామ్యావస్థ. సామ్యావస్థ అంటే రాగము లేదు, ద్వేషము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, భోగము లేదు, త్యాగము లేదు. రెండింటికి అంటే ద్వంద్వాలన్నింటికి అతీతంగా ఉన్న సామ్యావస్థలోకి వెళ్తాడు. ఎవరు? ఎప్పుడు? యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. సో అంటే ఎప్పటి వరకు అయితే మనం ఆ సాక్షి లేదా ఆ రెండో పక్షి యొక్క మహిమని తెలుసుకోమో, ఎప్పటి వరకు అయితే ఆ రెండో పక్షితో మనం ఏకీభవించమో అప్పటిదాకా మనం ఈ జీవత్వం నుంచి లేదా కర్మచక్రం నుంచి లేదా కాలచక్రం నుంచి బయటికి రాలేము. కేవలం ఒకే ఒక తత్వం కాలచక్రానికి, కర్మచక్రానికి, జడత్వానికి, తలంపులకి
అంటకుండా ముట్టకుండా అతీతంగా అన్నింటికీ మూలమై అందరినీ తయారు చేసే తత్వంలాగా సృష్టికర్తకు కూడా మూలమైన ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మతత్వం నేను అని తెలుసుకున్నప్పుడే ఆ జీవత్వం అనేది రాలిపోతుంది. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. ప్రాణో హ్యేష య సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది ఆత్మక్రీడా ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ. ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ అంటే ప్రాణో ఏష య సర్వభూతైర్విభాతి, ఈ సాక్షిలా ఉన్న కర్మ ఫలితాల్ని తినకుండా కేవలం సాక్షిగా ఉన్న ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే అందరిలోనూ ఉన్న ప్రాణము, అదే అందరిలో ఉన్న శక్తి, స్ఫూర్తి, సత్తా అందరికీ ఇచ్చేది ఆ తత్వమే. ప్రాణో ఏషయ సర్వభూతైర్విభాతి, అందరి హృదయాల్లో ఆ స్వయం ప్రకాశతత్వమే భాసిస్తోంది అని ఎవరైతే తెలుసుకుంటారో, విజానన్ విద్వాన్, తెలుసుకున్నవాడే విద్వాన్, అందరిలోనూ ఆ బ్రహ్మతత్వమే, ఆ స్వయం ప్రకాశతత్వమే అందరి హృదయాల్లో ఉన్నది, అందరిలోనూ ప్రాణంలాగా శక్తిని ఇస్తోంది అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు ఏమవుతాడు? భవతే నాతివాది. భవతి నాతివాది. నాతివాది అంటే అతివాది. నా అతివాది అంటే ఏదోటి గొణకడం, అన్నీ తెలిసినట్టుగా ఏదోటి ప్రతి గొణుకుతూ ఉంటాం. మనం ఏం చెప్తే దానికి ఎడ్డమంటే తెడ్డం అనేవాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా చెప్తారు. కొన్ని శాస్త్రం చదివారా? చదవరు. లోతుకు దిగారా? దిగరు. ఎవరికి ఏది నచ్చితే దాన్ని పట్టుకుని దాని మీదే చర్చలు నడిపేస్తూ ఉంటారు. వాళ్ళే అతివాదులు అంటే. మరి ఈయన అందరిలో ఉన్న తత్వం ఒకటే అని తెలుసుకున్నవాడు ఏమైపోతాడు? నాతివాది. నాతివాది అంటే అనవసరంగా ఏమి గొణకడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కేవలం అనేక రకాల మానసిక తలంపుల యొక్క కదలికలలో ఆ ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబమే జీవత్వము. తలంపుల యొక్క ప్రవాహంలో మనకి అనేకత్వము కనిపిస్తుంది. తలంపుల యొక్క ప్రవాహంలో మనకి జీవత్వము అనిపిస్తుంది. తలంపుల యొక్క ప్రవాహంలోనే మనకి అనేక రకాల అనుభూతులు జరుగుతున్నాయి. ఈ తలంపుల యొక్క ఆధారం, తలంపుల యొక్క మూలం, తలంపులకు ఉన్న సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ సాక్షి అంటే ఇందాక చెప్పారు కదా, అభిచాకశీతి, కేవలం చూస్తూ ఉంటుంది. అనశ్నన్ అభిచాకశీతి అని చెప్పారు కదా, అంటే ఏమి తినకుండా అలా చూస్తూ ఉంటుంది. అంటే కర్మ ఫలితాన్ని, కర్మచక్రాన్ని, కాలచక్రాన్ని అన్నింటికంటే అతీతంగా ఉంటూ దాన్ని కేవలం చూస్తూ ఉంటుంది అంతే. ఆ తత్వమే అంతటా ఉన్నది, అందరిలోనూ ఉన్నది అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు నాతివాది అంటే అతివాదులు అవ్వరు. అనవసరంగా వాద ప్రతివాదనలకి వెళ్ళరు. అటువంటి మహాత్ములు ఏం చేస్తారు? ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు లేడు అన్నారనుకోండి, అవును బాబు దేవుడు లేడు అంటారు.
ఇంకోటి దేవుడు ఉన్నాడు అన్నాడు. సరే బాబు దేవుడు ఉన్నాడు, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసామనుకోండి, ఇంకా అక్కడికి కట్ అయిపోతుంది, ఇంకా ఆర్గ్యుమెంట్ ఇంకేం ఉండదు. నిజాలు తెలుసుకోవాలి అంటే దానికి బోల్డంత సాధన చేయాలి, శ్రవణ మనన నిధ్యాసన చేయాలి, శాస్త్రం చదువుకోవాలి, ఆ మంత్రాల మీద మనం పరిశీలన చేయాలి, లోతుగా వెళ్ళాలి, అందులోకి దిగాలి. ఎప్పుడైతే జీవత్వం అనేది నాలోనే ఉంది, ఆ సాక్షి చైతన్యము నాలోనే ఉంది, రెండు ఈ దేహంలోనే ఉన్నాయి. ఒకటి ఈ ఫలాల్ని తింటోంది, ఇంకొకటి ఫలాల్ని తినట్లేదు. ఆ రెండో తత్వం యొక్క మహిమని తెలుసుకున్నప్పుడు మనం ఏమవుతాం? నాతివాదులు అవుతాం. అలాంటి నాతివాది ఏం చేస్తాడు? ఆత్మక్రీడా ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ. ఈ బ్రహ్మముని తెలుసుకున్న వాళ్ళల్లో కూడా ఆయన గొప్పవాడు. ఎవరు? ఆత్మక్రీడ, ఆత్మరతి, క్రియావాన్, 3 విషయాలు చెప్పారు. ఆత్మక్రీడ అంటే ఆయన ఆత్మతో ఆడుకుంటాడు. అంటే ఆత్మతో ఆడుకుంటున్నాడు. ఆత్మరతి, ఆ ఆటలోనే ఆనందం ఉంది. ఆత్మక్రీడ ఆత్మరతి. దీనే మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? ఆత్మ సంస్థం మనః కృత్వా నా కించిదపి చింతయేత్. ఎందుకంటే మనసుని ఆత్మలో ముంచగలిగితే, అంటే అప్పుడు ఏమైంది? కింద పక్షి కాస్త వెళ్ళి పై పక్షిలో లీనమైపోయింది. ఎందుకంటే తలంపుల ప్రవాహములోనే కింద పక్షికి అస్తిత్వం ఉన్నది. తలంపులు ఉంటేనే కింద పక్షి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తలంపులు ఉన్నా పర్వాలేదు, ఆ తలంపులలో నేను అనే భావన ఎప్పుడైతే ఉందో అది కింద ఉన్న పక్షి. ఎప్పుడైతే అది సాక్షిలో నిమగ్నమైందో, సాక్షి వైపు తన దృష్టి మలుచుకుందో, అప్పుడు రెండోది మనం పై పక్షితో తాదాత్మ్యం చెందినప్పుడు ఇక కింద పక్షి ఉండదు. ఎలాగంటే మనం కలలోంచి మేలుకున్నప్పుడు ఆ కల ప్రపంచం ఇంకా ఉండదు. అదేవిధంగా ఆ సాక్షిని నేను అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళల్లో ఈ జీవత్వం రాలిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మక్రీడ ఆత్మరతి, ఆత్మలోనే ఆత్మతో ఆడుకుంటూ ఆత్మలోనే ఆనందంగా, ఆత్మరతి ఆత్మలోనే ఆనందంగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు బయట ఇంకేం పని చేయరా? బాహ్య ప్రపంచంలో ఇంకేం పని చేయరా అంటే, అబ్బాయి క్రియావాన్, ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో పని చేస్తున్నట్టుగానే కనిపిస్తారు, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ, బ్రహ్మంని తెలుసుకున్న వాళ్ళల్లో వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్, ఇవన్నీ వరుసగా వస్తున్నాయి అన్నమాట. చూడండి, ముందు ఏం చెప్పారు మనకి? ఇదే చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయన్నారు. ఒక పక్షి ఫలాల్ని తింటోంది, ఒక పక్షి ఫలాల్ని తినట్లేదు అన్నారు. మళ్ళీ ఈ ఫలాల్ని తింటున్న పక్షి ఎప్పుడైతే ఈ సాక్షిగా ఉన్న పక్షి యొక్క మహిమని, గొప్పతనాన్ని తెలుసుకుంటుందో అప్పుడు పుణ్యము నుంచి పాపము నుంచి ఫ్రీ అయిపోయి, అప్పుడు ఈ కర్మచక్రం నుంచి, కాలచక్రం నుంచి, అన్ని బంధనాల నుంచి అది బయటకు వచ్చేసి శుభ్రమైనటువంటి, శాంతమైనటువంటి ఒక బ్యాలెన్స్ స్టేట్కి వస్తుంది అని
ఇంతకు ముందు మంత్రంలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? ఆత్మక్రీడ ఆత్మరతిలో ఉంటూ బాహ్య ప్రపంచంలో క్రియావాన్ అయి ఉన్నవాడే బ్రహ్మవిదాం వరిష్ట, బ్రహ్మముని తెలుసుకున్న వాళ్ళల్లో గొప్పవాడు. మరి ఆ స్టేట్కి ఎలా వెళ్తాం మనం? దాని గురించి సాధన ఏంటి? సత్యేన లభ్య తపసా ఏష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. సత్యేన లభ్య తపసా, ఈ ఆత్మదర్శనము లేదా ఆత్మక్రీడ ఆత్మరతి ఇవన్నీ చెప్పారు కదా, అది ఎలా వస్తుంది? దానికి మళ్ళీ ఆ కింద ఉన్న పక్షి ఏం చేయాలి? సత్యేన లభ్య తపసా ఏష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంటే ఒక 5 విషయాలు చెప్పారు. ఒకటి సత్యం, ఒకటి తపస్సు, ఒకటి సమ్యక్ జ్ఞానం, ఒకటి బ్రహ్మచర్యం, ఒకటి ఎల్లప్పుడూ ఉండాలి కాన్స్టెంట్గా నిత్యం. సో నిత్యము ఇదొక వ్రతం అన్నమాట. ఏవేంటి? సత్యం, తపస్సు, సమ్యజ్ఞానం, బ్రహ్మచర్యం, ఎల్లప్పుడూ. ఈ ఎల్లప్పుడూ ఇది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది? అంతఃశరీరే, వాళ్ళు తన శరీరంలోనే తన దేహంలోనే జ్యోతిర్మయోహి శుభ్రో, ఆ జ్యోతిస్వరూపమైనటువంటి శుభ్రమైనటువంటి అంటే ఏ మచ్చ లేకుండా వేరే అందులో, ఎందుకంటే ఆ శుద్ధ చైతన్య స్వరూపంలో తలంపులు కానీ జడ పదార్థం కానీ ఏది కూడా దాన్ని కంటామినేట్ చేయలేవు. అందుకని అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో, ఈ దేహములోనే ఎవరైతే యం పశ్యంతి యతయః క్షీణదోష, ఇందాక మనకి 5 సాధనం చేసుకోమన్నారు కదా, సత్యము, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యం, నిత్యము. ఇవి చేసుకునే వాళ్ళకి క్షీణదోష అంటే కాలక్రమంలో దోషాలన్నీ పోతాయి. దోషాలంటే ఏంటి? ఇదిగో ఇదే ఈ దేహేంద్రియ మనసు బుద్ధిని పట్టుకుని నేను నాది అని పాకులాడుకుంటున్నాం కదా. బాహ్య ప్రపంచం నుంచి మనం ఏదో అనుభవించేయాలను, లేకపోతే నేనేదో పోగొట్టుకున్నాను, నేనేదో పొందాలి, ఇలాంటి రకరకాల తలంపుల వల్ల వచ్చిన దోషాలన్నీ కూడా రాలిపోతాయి. క్షీణ దోష. ఎప్పుడైతే ఆ దోషాలు, మనసులో ఉన్న దోషాలన్నీ క్షీణించుకుపోతాయో అప్పుడు ఆ సాక్షితత్వం, ఇదే శరీరంలో ఉన్న జ్యోతిర్మయమైనటువంటి శుభ్రమైనటువంటి ఆ బ్రహ్మతత్వం లేదా ఆత్మతత్వం నేను అని స్థిరపడడానికి ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఇందాక ఆత్మక్రీడ ఆత్మరతి అవి చెప్పారు కదా, ఆ ఆత్మరతి ఆత్మక్రీడ అందులో స్థిరంగా ఉండాలి అంటే దానికి బయట కొంచెం సపోర్ట్, కొంత బేస్ తయారు చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఇంద్రియాలు చూపిస్తున్న ప్రపంచం, దాంట్లో మళ్ళీ నేను నాది, మళ్ళీ అందులో కర్మ ఫలితం, మళ్ళీ ఆ తీపి చేదు పళ్ళు తింటూ కూర్చుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక సపోర్ట్, కింద పడిపోకుండా ఒక సపోర్ట్, అదే సాధన. ఏంటిది? సత్యం. సత్యం అంటే మనసా వాచా కర్మణ, ఏమనుకుంటున్నామో అదే మాట్లాడాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అనుకునేదోటి, మాట్లాడేదోటి, చేసేదోటి అలా ఉండకూడదు. సత్యం. అలాగే సత్వస్తువు ఏంటో తెలుసుకోవడానికి నిరంతరం మనం కృషి చేయాలి. సత్వస్తువు ఏంటి, ఇందులో సారం ఏంటి, ఇందులో సత్ ఏంటి. అలాగే తపస్సు. ఎల్లప్పుడూ తపస్సు అంటే ఒకే డైరెక్షన్లో థింకింగ్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలడమే తపస్సు. తపస్సు అంటే మనం ఏదో హిమాలయాల్లోకి వెళ్ళిపోయో, ఏదో కొండ గుహలోకి వెళ్ళిపోయో ఒక కాలు మీద నుంచుని దేహాన్ని హింసించేయడం, అది కాదు. ఒకే డైరెక్షన్లో ఆలోచించే కెపాసిటీ, అది తపస్సు. సత్యేన తపస సమ్యజ్ఞానం. సమ్యజ్ఞానం ఎలా వస్తుంది? గురువుల దగ్గర నుంచి, శాస్త్రాల నుంచి మన సమ్యక్ జ్ఞానాన్ని పొందాలి. అలాగే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే అన్ని రకాలుగాను
మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ ఉండాలి. ఎక్కడైనా సరే అది క్రమం తప్పితే ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టుగా భోగం ఎక్కువైతే ఏమవుతుంది? రోగం వస్తుంది. ఈ భోగం రోగం పోకుండా ఉండాలంటే మళ్ళీ యోగం అంటాం. అంటే మనం ఏదో రకంగా మళ్ళీ కింద ఇరుక్కుపోకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిత్యం ఎల్లప్పుడూ. ఇలా ఈ సపోర్ట్ ఎప్పుడైతే మనం తయారు చేసుకున్నామో అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయ క్షీణదోష, మనసులో ఉన్న దోషాలన్నీ క్షీణించినప్పుడు చాలా స్మూత్గా చాలా సేఫ్గా ఆ కింద ఉన్న పక్షి వెళ్ళి పైనున్న పక్షిలో ప్రవేశించగలుగుతుంది. తత్వేన ప్రవిష్టుం అంటే అర్థం అది. తత్వేన ప్రవిష్టుం అంటే ఆ కింద ఉన్న పక్షి పైనున్న దాంట్లోకి ప్రవేశించగలుగుతుంది. హరి ఓం.